వైసీపీ కార్యకర్త వైసీపీ సర్పంచ్ వీరంగం సృష్టించారు. పీకల దాకా మద్యం తాగి రోడ్డుపై అడ్డదిడ్డంగా కారు నడుపుతూ రెచ్చ చేశారు. ఇక బూతులతో రెచ్చిపోయారు. పోలింగ్ పూర్తయినా వైసీపీ వర్గీయుల్లో మత్తు ఏమాత్రం తగ్గలేదు. ఇక అనంతపురంలో గుండ్లవల్లి వైసీపీ సర్పంచ్ తో పాటు కార్యకర్త కూడా కారులో తిరుగుతూ ఆకతాయిల్లా వ్యవహరించారు. పిల్లిగుండ్ల కాలనీకి చెందిన మల్లికార్జునరెడ్డి మిత్రులతో కలిసి మద్యం తాగి రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టి పారిపోయారు. ఇక బాధితులు కారు అడ్డుకోవడంతో వీధిలో రెచ్చిపోయాడు. నేను ఎవరో తెలుసా, జగన్ మనిషిని నరుకుతా అంటూ బూతులతో రెచ్చిపోయాడు. పోలీసులు రావడంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికులు బెల్టుతో చితకబాది పోలీసులకు అప్పగించారు. చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త వైసీపీ సర్పంచ్ వీరంగం సృష్టించారు. పీకల దాకా మద్యం తాగి రోడ్డుపై అడ్డదిడ్డంగా కారు నడుపుతూ రచ్చ చేశారు. బూతులతో రెచ్చిపోయారు. పోలింగ్ పూర్తయిన వైసీపీ వర్గీయుల్లో మత్తు ఏమాత్రం తగ్గని పరిస్థితి. అనంతపురంలో గుండ్లవల్లి వైసీపీ సర్పంచ్ తో పాటు ఓ కార్యకర్త కూడా కారులో తిరుగుతూ ఆకతాయిల్లా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, పూర్తి అప్డేట్స్ ఏంటి? కారుతో బైక్ ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఎవరికైనా గాయాలయ్యాయా? ఏంటి పరిస్థితి ప్రస్తుతం? అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు కార్యకర్తలు ఇంకా అధికారం మొత్తంలో ఊగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారం ఉందన్న అహంభావంతో ఎక్కడికక్కడ చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో వైసీపీ నేతలు కార్యకర్తలు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ పూర్తి అయినప్పటికీ కూడా ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వైసీపీ నేతలు మాత్రం తమ వ్యవహారాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ వర్గీయులు పబ్లిక్ ప్లేస్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి రచ్చరచ్చ చేస్తున్నారు. అనంతపురం నగరంలో వైసీపీ కార్యకర్తతో పాటు గుండ్లపల్లి ఏదైతే ఉరుకొండ నియోజకవర్గం పరిధిలోని గుండ్లపల్లి వైసీపీ సర్పంచ్ కూడా ఆకతాయిలా వ్యవహరించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీకి చెందిన మల్లికార్జునరెడ్డి తన మిత్రులతో కలిసి నిన్న మద్యం సేవించాడు. ఏదైతే అనంతపురం నగరంలోని ప్రధాన రోడ్లో సుభాష్ రోడ్ తో పాటు రాజు రోడ్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. దీంతో చాలా మంది కింద పడిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయినప్పుడు కూడా కొంతమంది ద్విచక్ర వాహనదారులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కారును మల్లికార్జునరెడ్డి అతివేగంతో డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. అయితే ఒక బిల్డర్ మాత్రం కారును చేజ్ చేస్తూ కూడా ఒక డిఆర్డీఏ సమీపంలో కారును ఆపారు. ద్విచక్ర వాహనాలు ఢీకొట్టి వెళ్తున్నావు అంటుంటే కారు తాళాలు లాక్కుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మల్లికార్జునరెడ్డి తీవ్రస్థాయిలో బెదిరింపులు దిగాడు. వీధిలో వీరంగం వేశాడు. నేను అధికార పార్టీకి చెందిన మనిషిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనిషిని నరుకుతాం కొడుకులారా అంటూ పెద్ద ఎత్తున గట్టిగా అరవడంతో పాటు కట్టెలు రాడ్లు తీసుకుని ఎవరైతే ప్రశ్నించిన వారందరిపైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. తన అనుచరులు కూడా అక్కడికి రావాలంటూ కూడా ఫోన్లు చేసి చాలా మందిని పిలిచాడు. దీంతో అక్కడ ఉన్న స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి వైసీపీ కార్యకర్త అక్కడి నుంచి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బెలుగుప్ప మండలం ఉరుకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలం గుండ్లపల్లిలో వైసీపీ సర్పంచ్ పురుషోత్తం మధ్యమత్తులో గ్రామంలో హల్చల్ చేశారు. అర్ధరాత్రి కారులో తిరుగుతూ విచ్చలవిడిగా తిరుగుతూ చెలరేగిపోయాడు. దీంతో గ్రామస్తులు కొంత భయపడి అర్ధరాత్రి మధ్యమత్తంలో కారులో తిరగడంతో ఢీకొట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో బయట ప్రదేశాల్లో పడుకొని ఉంటారు. కారుతో తొక్కించే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా కొంతమంది గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు చేసేదేం లేక పోలీసులకు సమాచారం అందించారు. బెలుగుకు పోలీసులు చేరుకొని గ్రామస్తులకు సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ సర్పంచ్ ను కనీసం మందలించే పరిస్థితి కూడా లేదంటే పోలీసుల వ్యవహార తీర్పు కూడా ఏ తరహాలో ఉందో అనంతపురం జిల్లాలో అనేది చెప్పవచ్చు. పవన్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.